వీళ్ళ ముగ్గురికి, బాబు నేను మీకు మంచి బంగారు ఉంగరం ఇస్తాను, మీ ముగ్గురిలో ఎవరైతే గాన పరిగెత్తి ముందుకు రాగలుగుతారో వారికి ఒక మంచి బంగారు ఉంగరం ఇస్తానని ఆ పందెపు రంగంలో గెలవగలిగిన వ్యక్తికి ఒక విలువైనటువంటి బంగారు బహుమానం ఇస్తానని మన అయ్యగారు చెబుతారు. ఈ ముగ్గురు కూడా ఒకే ఆలోచనలో ఉంటారు. ముగ్గురు ఒకే ఆలోచనే. తానేమనుకుంటాడు, నేను ముందు వెళ్ళి ఈ వ్యక్తిని వెనక వేసేయాలి, ఈ వ్యక్తి కూడా నేను ముందు వెళ్ళి ఈ వ్యక్తిని వెనక వేయాలి, ఈ వ్యక్తి కూడా నేను ముందు వెళ్ళి వీరిద్దరిని వెనక్కి వేయాలి. ముగ్గురికి ఒకే ఆలోచన ఉంటుంది, ఇంకో వేరొకటి ఉండదు. ముగ్గురికి ఒకే ఆలోచన. ఎప్పుడైతే ఈ ముగ్గురు పరిగెత్తే సమయం వస్తుందో ఒకేసారి ముగ్గురు కూడా తమ యొక్క పాదాలను పైకెత్తి ఒక్కసారిగా తమ అడుగులు ప్రారంభమవుతాయి. చాలా వేగవంతంగా ఉంటుంది. బాబు పరిగెత్తడం జరుగుతుంది. పరిగెత్తుతాడు, ముందుకు వస్తాడు. ఆ తర్వాత బాబు కాస్త వచ్చి వెనకుంటాడు, ఈ బాబు కొంచెం వెనకుంటాడు. ఇప్పుడు తను ముందు వచ్చి ఆ వ్యక్తిని వెనక వేశాడు అంటే, ఆ వ్యక్తిని వెనక వేశాడు అంటే, నీవు పాదచారులతో పరిగెత్తినప్పుడు వారిని నలయగొట్టిరి కదా. ఇప్పుడు ముందొచ్చిన ఈ వ్యక్తి నలయగొట్టేశాడు. ఈ వ్యక్తి కంటే ముందొచ్చిన ఈ వ్యక్తి నలయగొట్టేశాడు. అందుకే నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ముందొచ్చిన ఈ వ్యక్తి ఇద్దరిని కూడా అలయగొట్టేశాడు. అలసిపోయారు. ఈ వ్యక్తికి ముందొచ్చి ఈ వ్యక్తిని అలయగొట్టేశాడు. అలసిపోయినటువంటి వీరిలో ఇక నేను వెనుకబడిపోయా, ఆ వ్యక్తిని అందుకోలేకపోతూ ఉన్నా, నేను అలసిపోయా, నా శక్తిని అంతా నేను ఖర్చు చేశా, నా వల్ల కాలేదు అని అలసిపోవడం జరిగితే పందెములో గెలవలేడు, బహుమానాన్ని పొందుకోలేడు. తాను అంతే, ఇక నా వలన కాదు, శక్తి అంతా ఖర్చు చేసేసా, వీలు కాదు అని తాను అనుకోగలిగితే తనను తిని ఏమాత్రము గెలవలేడు, విలువైన బహుమానాన్ని పొందుకోలేడు. అయితే ఈ వ్యక్తి అయినా ఆ వ్యక్తి మమ్మల్ని వెనక వేసి తన ముందు వెళ్ళిన వ్యక్తి మా ఇద్దరిని అలయగొట్టేశాడని, ఇప్పుడు మేము పరిగెత్తి ఈ వ్యక్తిని అలయగొట్టాలి అని తన గురించి ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తి మళ్ళీ వీరిలో బలం పుంజుకోవాలి, మళ్ళీ శక్తిని పెంచుకోవాలి. ఉన్న శక్తిని అంతా ఖర్చు చేసి పరిగెత్తాడు అనుకో. ఆ శక్తితో పరిగెత్తి చివరి తన ముందుకు వస్తాడు. తన ముందొచ్చి తనను అలయగొట్టేస్తాడు. చివరికి ఈ వ్యక్తి కూడా తన శక్తిని అంతా ఖర్చు చేసి, దేహానికి ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, నా ముందున్న బహుమానాన్ని నేను పొందుకోవాలని ఈ వ్యక్తి కూడా తన బలాన్నంతా ఖర్చు చేసి పరిగెత్తి అలిసిపోయిన వ్యక్తి పరిగెత్తి ముందుకొచ్చి ఈ వ్యక్తిని అలయగొట్టగలుగుతాడు. నీవు పాదచారులతో పరిగెత్తినప్పుడు వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఈ వ్యక్తి ముందొచ్చి మమ్మల్ని ఇద్దరిని అలయగొట్టారని వీరు అనుకోగలిగితే, అలిసిపోయారని ఉసూరని కింద ఉండిపోతే ఈ వ్యక్తుల్లో ఓటమే మిగులుతుంది, గెలుపు ఉండదు. గెలుపులో ఉండే ఆనందమే వేరు, ఓటమిలో ఉండే దుఃఖమే వేరు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, భూమి మీద ఒక పందెపు రంగంలో జరిగే విషయాలు ఇవి. అమ్మా, అయ్యా, దేవుడు మనకు కూడా ఒక పందెపు రంగం పెట్టాడు. ఎక్కడి నుండి నువ్వెక్కడికి వెళ్ళాలి తెలుసా? నీవు ఈ లోక గమ్యము నుండి పరలోక గమ్యం వరకు కూడా మనందరికీ ఒక పందెపు రంగం దేవుడు పెట్టాడు.